ఒక ప్రశాంతమైన గ్రామం ధర్మవరం. ఆ గ్రామంలో మాటకు నమ్మకానికి ఎంతో విలువ. ఒప్పందాలు కాగితాలపై కాదు, మాటలపై నిలబడే గ్రామం అది. అలాంటి గ్రామంలో గోపాలయ్య అనే చిన్న వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర ఎక్కువ డబ్బు లేదు, కానీ అతని మాటకు విలువుంది. ఈ కథ డబ్బు గురించి కాదు, మాట విలువ గురించి. అమ్మా, నీకు చెప్పిన రోజుకే సరుకిస్తాను. ఆలస్యమైతే ముందే చెప్తాను. మీ మాటంటే మాకు భరోసా అయ్యా. 2 రూపాయలు ఎక్కువైనా మీ దగ్గరే కొనాలనిపిస్తుంది. నమ్మకం ఉంటే వ్యాపారం అదే నిలబడుతుంది. గోపాలయ్య దుకాణానికి మూలధనం డబ్బు కాదు, నమ్మకం. నాన్నా, ఇంత నిజాయితీతో వ్యాపారం చేస్తే ఎప్పటికీ పెద్ద వ్యాపారి కాలేం. చూడు కిరణ్, మీ నాన్న మాటే మనింటి పునాది. మోసం చేయకూడదు నాన్నా. మాట తప్పితే డబ్బు వచ్చినా మనసు నిలబడదు. మనసుతో కడుపు నిండుతుందా నాన్నా? మనసు నిలబడితే కరుపు నింపే దారి తప్పకుండా దొరుకుతుంది. తండ్రి మాటలో కిరణ్కు పూర్తిగా అర్థం కాలేదు, కాని అతని మనసులో ఒక ప్రశ్న మొదలైంది. నిజాయితీతో నిజంగా ఎదగగలమా? అదే సమయంలో ఆ ప్రశ్నకు తప్పుదారి చూపించే వ్యక్తి గ్రామంలోకి అడుగుపెట్టాడు. మీ గ్రామం ఇంకా పాత ఆలోచనలోనే ఉంది అనిపిస్తోంది. పాతవే కానీ నిలబెట్టుకునేవి. నేనిక్కడ మీతో కలిసి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీరేమంటారు? లాభం రావాలంటే కొంచెం అటూ ఇటూ చేయాల్సిందే. అలా చేస్తే తప్పు కాదా? తప్పు అని ఎవరికీ తెలియకపోతే అది తెలివి అవుతుంది కదా. ప్రకాష్ మాటలు కిరణ్ మనసులో సందేహాన్ని బలపరుస్తాయి. ప్రకాష్ మాటలు బయటకు మృదువుగా ఉన్నా వాటి లోపల దాచిన ఉద్దేశం గోపాలయ్యకి పూర్తిగా అర్థం కాలేదు. కిరణ్ మాత్రం ఆ మాటల్లో ఒక అవకాశం చూశాడు. గోపాలయ్య గారు, ఈ రోజుల్లో నిజాయితీ ఒక్కటేటే సరిపోదు, కొంచెం తెలివి కూడా ఉండాలి. తెలివి మంచిదే ప్రకాష్ గారు, కానీ అది మనసు దాటితే సమస్య. నాన్నా, ఒక్కసారి ప్రయత్నిస్తే మన పరిస్థితి మారొచ్చు కదా. మార్పు రావాలి నాయనా, కానీ మోసం చేయకూడదు నాయనా. మీరేమీ చేయక్కర్లేదు గారు. నమ్మకం ఇవ్వండి చాలు. లాభం నేను చూపిస్తాను. నమ్మకం ఇవ్వటం సులువు ప్రకాష్ గారు, కానీ దాన్ని నిలబెట్టుకోవటం మాత్రం కష్టం. ఆ క్షణంలో గోపాలయ్య మనసులో సందేహం, కిరణ్ మనసులో ఆశ. అలా మాట మీదే ఒక ఒప్పందం కుదిరింది. కాగితం లేకుండా, సంతకం లేకుండా. ప్రకాష్ నెమ్మదిగా సరుకు నాణ్యత తగ్గించి లాభం పెంచారని చూస్తాడు. సరుకులో కొద్దిగా నాణ్యత తగ్గిద్దాం, ఎవరికీ పెద్దగా తెలీదు. గోపాలయ్య గారు. అవును నాన్నా, మనకు లాభం కూడా వస్తుంది నాన్నా. కానీ తర్వాత సమస్య అయితే? అప్పటికి మన లాభం మన చేతిలో ఉంటుంది. ఏదైనా సమస్య అయితే తర్వాత చూద్దాం. సమస్య అంటూ ఉంటే మనం డబ్బు సంపాదించలేం కిరణ్. మనకు తెలిసినప్పుడు అది తప్పే అవుతుంది కదా. కిరణ్, నీకోసం ఒప్పుకుంటాను. అలా అని పూర్తిగా నాణ్యత తగ్గకూడదు. కొద్ది రోజుల్లోనే సరుకు నాణ్యత మారిందని గ్రామమంతా మాట్లాడుకోవటం మొదలైంది. గోపాలయ్య దుకాణం ముందు నిలిచే నమ్మకం కాస్త తగ్గింది. గోపాలయ్య, ఇంతకాలం మీ దగ్గరే సరుకులు తీసుకున్నాను, కానీ ఎప్పుడూ ఎలాంటి సమస్య రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం సరుకులో నాణ్యత తగ్గింది అనిపిస్తుంది. అవును అన్నగారు, తప్పు జరిగింది. మీ మాట నిజమే. నేను దాన్ని దాచను. మీకు నేను తక్కువ నాణ్యత కలిగిన సరుకులను ఇచ్చాను. నాన్నా, ఏం మాట్లాడుతున్నావు నాన్నా? ఇప్పుడైనా కొంచెం నిశ్శబ్దంగా ఉండు నాన్నా.
నాయనా, కిరణ్ మౌనంగా ఉంటే తప్పు సరిదిద్దబడదు. అయినా మనకు ఒక అవకాశం ఉంది నాయనా. మన తప్పు ఒప్పుకుంటే సరిపోతుంది. సమయం మించిపోలేదు కిరణ్. లేదా ఈ సమాజంలో మన మాటకి విలువ ఉండదు. అలాగే మనపై ఎవరికీ నమ్మకం అనేది ఉండదు నాయనా. డబ్బు అనేది భవిష్యత్తు మనం సంపాదించుకోవచ్చు. మన పైన నమ్మకం మళ్ళీ రాదు కిరణ్. నష్టం ఎవరికైనా జరిగితే దానికి నేను బాధ్యత తీసుకుంటా. ఆ మాటలు విన్న గ్రామస్థుడు ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. మరుసటి రోజు గ్రామ పెద్దల సూచనతో గ్రామసభ ఏర్పాటు చేశారు. అందరి కళ్ళు గోపాలయ్య మీదే ఉన్నాయి. గోపాలయ్య, నువ్వు నీ దుకాణంలో తక్కువ నాణ్యత గల సరుకులిస్తున్నావని మాకు పంచాయతీలో గ్రామస్తులు చెప్తున్నారు. ఈ విషయం గురించి నువ్వు చెప్తావు? ఈ తప్పుకు కారణం నేనే. ఇది నా వల్లనే జరిగింది. నీకు జరిగిన నష్టానికి నేను పూర్తిగా బాధ్యత తీసుకుంటాను. గోపాలయ్య తను ఒప్పుకున్నాడు. తప్పు ఒప్పుకోవడం చిన్న విషయం కాదు. ఇంత ధైర్యంగా తప్పును ఒప్పుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు ఈ లోకంలో. గోపాలయ్య, మళ్ళీ ఎలాంటి తప్పు చేయకండి. మీ మాటకి చాలా విలువ ఉంది. నా మాట వల్ల మీకు నష్టం వచ్చిందంటే ఆ మాటకి విలువ లేకపోయినట్టే. మళ్ళీ ఎలాంటి తప్పులు జరగవు. ఆ మాటలు విన్న గ్రామస్తులలో కోపం కంటే ఆలోచన ఎక్కువైంది. ఆ రాత్రి కిరణ్కు నిద్రపట్టలేదు. తండ్రి మాటలు, గ్రామస్తుల స్పందన అతని మనసులో తిరుగుతూనే ఉన్నాయి. నాన్న, నేను డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించాను. ఇంకా ప్రకాష్ గారి మాటలు విని మీ మాటకు విలువ ఇవ్వకుండా మిమ్మల్ని పంచాయతీ వరకు తీసుకువెళ్ళాను. నన్ను క్షమించండి నాన్న. కిరణ్, నువ్వేం బాధపడుతున్నాయినా? మనకు డబ్బు అనేది అవసరమే కాని దానికోసం మనం దారి తప్పకూడదు. ఆ క్షణంలో కిరణ్ మనసులో నిజమైన మార్పు మొదలైంది. గోపాలయ్య నిజాయితీ వల్ల ప్రకాష్ చేసిన మోసాలు బయటపడ్డాయి. ఇతర గ్రామాల వ్యాపారులు కూడా అతని నిజస్వరూపం తెలుసుకున్నారు. గోపాలయ్య గారు, ఒక్కసారి నన్ను క్షమించండి. చాలా పెద్ద తప్పు చేశాను. ఇంత పెద్ద విషయం అవుతుందని అనుకోలేదు. డబ్బు కోసం ఏమైనా చేసి డబ్బు సంపాదించాలి అని మంచి మానవత్వం మర్చిపోయి జనాలను మోసం చేశాను. ఒక్కసారి అనుకున్నదే అలవాటవుతుంది ప్రకాష్ గారు. అలా అవ్వనివ్వకండి. అయిన వ్యాపారం అనేది నమ్మకం మరియు మన మాటపై సాగుతుంది. అలాగే డబ్బు కూడా నిజాయితీతో సంపాదిస్తేనే బాగుంటుంది. ఇక వెళ్ళిరండి. లాభం కోసం నమ్మకం కోల్పోయిన ప్రకాష్ చివరికి ఒంటరిగా మిగిలిపోయాడు. కొన్ని నెలలు గడిచాయి. గోపాలయ్య దుకాణం ముందు మళ్లీ అదే నమ్మకం కనిపించింది. డబ్బు ఎక్కువ కాలేదు, కానీ గౌరవం మాత్రం పెరిగింది. గోపాలయ్య, మీ దగ్గర కొనుగోలు చేయడంలో మళ్ళీ నమ్మకం వచ్చింది. అది నా అదృష్టం కాదు, మీ నమ్మకం. మాటను నిలబెట్టుకున్నవాడికి సమాజం అండగా నిలుస్తుంది. మాట తప్పినవాడికి, మోసం చేసినవారికి ఈ సమాజంలో విలువ ఉండదు. డబ్బు తిరిగి వస్తుంది, మాట పోతే గౌరవం పోతుంది. మాట విలువ తెలిసినవాడే నిజమైన ధనవంతుడు.